హాయ్, వెల్కమ్ టు అలా టాక్. ఈరోజు 4th డే. మదురై నుంచి రామేశ్వరం వెళ్తున్నాము. సో మదురైలో నైట్ స్టే చేసా. దర్శనం తర్వాత నైట్ అక్కడే స్టే చేసినాము. మార్నింగ్ లేచి మళ్ళీ దర్శనానికి వెళ్ళినాము. దర్శనం బాగా జరిగింది మళ్ళీ రెండోసారి. సో ఇప్పుడు రామేశ్వరం వెళ్ళేసి రామేశ్వరంలో గుడి, ఆ తర్వాత 22 బావుల నుంచి నీళ్లు తోడి పోస్తారు కదా, సో అది కూడా చేసుకోవాలని ఉన్నాము. దాని తర్వాత ధనుష్కోడికి వెళ్ళి నైట్ రామేశ్వరంలోనే స్టే చేస్తాం ఈరోజు. అది ఈరోజు ప్లాన్స్ ఏమంటే ఇవి మావి. రామేశ్వరం గుళ్ళో 22 బావుల్లో నుంచి నీళ్లు తోడి మా మీద పోసినారు. అదంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నేరుగా దర్శనంకి వెళ్ళినాము. దర్శనము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ధనుష్కోటికి వెళ్తా ఉన్నాము. సో ఆల్ 22 బావులు ఒకే టేస్ట్ లాగా అనిపించింది, నో డిఫరెంట్ టేస్ట్. లాస్ట్ 22వ వచ్చి స్వామికి అభిషేకం కడిగిన వాటర్ ఏమో ఇచ్చినట్టున్నారు. సో అదేమి బావులో నుంచి తోడలేదు. సో మనం ఇండివిజువల్గా వెళ్ళేదానికంటే వాళ్ళు బయట ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తే పర్ బావి దగ్గర ఒక బకెట్కి 10 రూపీస్ అంటారు. సో వాళ్ళతో వెళ్తే మనకి ఫుల్గా మనకి బకెట్ అంతా పోస్తారు. లేకపోతే ఇండివిజువల్గా వెళ్తే సో ఊరికి అటాటా చల్లుతారు, లేకపోతే అది కూడా చల్లడం లేదు కొందరికి.